సామ్సంగ్ యొక్క సరికొత్త పెద్ద ఫ్లాగ్షిప్ వచ్చేసింది. చాలా పెద్ద నంబర్లు కూడా ఉన్నాయి. అయితే డబ్బా మాత్రం చిన్న స్లిమ్ ట్రిమ్ అయిపోయింది. సామ్సంగ్ S20 అల్ట్రాలో చాలా గొప్ప చేంజెస్ చేసింది. అలాగే కొంతమంది అడాప్ట్ చేసుకోవడంలో కొద్దిగా హెసిటేట్ అవుతున్నారు. అయితే కెమెరా ఫోకసింగ్ లో కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అలాగే దాని UI లో కూడా కొన్ని. బట్ ఈ కొత్త కంటెండర్ ఏదైతే వచ్చిందో అది అన్నిటికీ బదులు తెచ్చుకోవడానికి నేను మొత్తం ఎక్సైట్మెంట్ ని ఆపుంచాను. ఎందుకంటే పర్సనల్లీ దీని డిజైన్ ని నేను ఫొటోస్ లో చూసాను కదా, అది నాకు బాగా నచ్చింది. మేము చాలా వాటిని ఊరికే చూసుంచాం. అలాగే ఇది 5G వేరియంట్ ది, ఒక బ్లాక్ బాక్స్ లో, అలాగే ప్యాకేజింగ్ ఆల్దో చిన్నది, అలాగే చాలా ఆసక్తికరంగా ఉంది. చాలా బాగుందండి. చాలా కవర్లు కూడా ఉన్నాయి దీనికి. బట్ చేత్తో పట్టుకుంటే రౌండ్ గా ఉంది. ఫ్లాట్ గా కూడా ఉందండి. ఇంకా ఈ డబ్బాలో చూపించడానికి ఏమీ లేవు. ఒక క్విక్ స్టార్ట్ గైడ్ చూసాము. మనం డైరెక్ట్ గా 5th గేర్ లోకి వెళ్లి 1st గేర్ లోకి వద్దాం. ఈ కేబుల్ మీరు చూస్తున్నారు కదా, USB Type C to Type C. ఇంకా అంతే. ఎటువంటి చార్జర్ లేదు, ఇయర్ ఫోన్ లేదు, ఎక్కువ ప్లాస్టిక్ సామాన్లు కూడా ఏమీ లేవు. అన్ని కూడా జస్ట్ ఫోన్ లోపల పరిమితమై ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చింది కొన్ని నచ్చిన విషయాలు చేయడానికి. సామ్సంగ్ దగ్గర ఉన్న కవర్లన్నిటినీ కూడా ఒకే ఫోన్ మీద ఎక్కించినట్టుంది. ఇది స్క్రీన్ ప్రొటెక్టర్, దీని మీద స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. హోప్ఫుల్లీ స్క్రీన్ గార్డే ఉంది. స్క్రీన్ నేను చెప్పలేదు కదా నేను. ఇది నేనే చేస్తానా ఏంటి? చాలా స్లీక్ లుకింగ్ ఒక మ్యాట్ బ్లాక్ ఉన్న డిజైన్ ఇది. ఈ కలర్ ని ఫ్యాంటమ్ బ్లాక్ అని చెప్పడం జరుగుతోంది. చాలా మందికి ఇది నచ్చకపోవచ్చు కూడాను. బట్ నాకు పర్సనల్లీ చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ లా ఉంది. మిగతా కంపెనీలు కెమెరా బంప్ ని కొంచెం హైడ్ చేసే ప్రయత్నం చేస్తాయి. దుప్పటి కదా కొంచెం దాచేయాలి. సామ్సంగ్ పూర్తిగా ప్లాటో తయారు చేసింది. S20 అల్ట్రాలో కూడా ఉంది. బట్ దీన్ని ఒక లెవెల్ అప్ చేశారు. వెనక వైపు ఒక మ్యాట్ ఫినిష్ ఉంది. అలాగే సైడ్ లో కొంచెం షైనీ ఉంది. ఇది కెమెరా బంప్ తో కనెక్ట్ అయి ఉంది. ఇది చాలా సాలిడ్ మెటల్ బ్రిక్ ఉన్న ఫీలింగ్ కలిగిస్తోంది. ఇంకా చాలా మజా ఇచ్చే చల్లటి ఫీలింగ్ కలిగిస్తుంది. కలర్స్ కారణంగా S21 మరియు S21 Plus లో కెమెరా మరియు బ్యాక్ సైడ్ లో కొంచెం కాంట్రాస్ట్ ఉంది. ఇది అన్నిటికంటే పెద్దది. నేను నోటీస్ చేసిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో అది చాలా వేగంగా పనిచేస్తుంది. ఈ స్క్రీన్ ఆగిపోయినా కూడా నేను అటు ఇటు వేలు పెట్టినా కూడా చాలా నిశ్చింతగా ఇది తెరుచుకుంటుంది. దీన్ని మేము టెస్టింగ్ చేసినట్టుగా ముందుగా ఒక ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు కాబట్టి స్క్రీన్ బంద్ అయిపోయినా కూడా తెరుచుకుంటుంది. నా చేతిలో జాస్మిన్ ఆయిల్ ఉంది. దీన్ని కొంచెం బటన్ వేల్ మీద వేసుకుంటాను. చూడండి, నా బటన్ వేల్ మెరిసిపోతుంది, మెరుస్తూ కనిపిస్తోందిగా. ఇదిగా నా బటన్ వేల్కి నేను టాల్కమ్ పౌడర్ రాచుకున్నాను. దీంతో పాటు కూడా టెస్ట్ చేశాను. ఆయిల్ గానీ పౌడర్ గానీ చేతికి ఏది రాచుకున్నా కూడా ఇది అన్లాక్ చేసేస్తుంది. ఇది ఎటువంటిదంటే దీని గురించి నేను ప్రతి స్మార్ట్ ఫోన్ కి చెప్పను. దీని డిస్ప్లే బ్రైట్నెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీన్ని మీరు లోయెస్ట్ బ్రైట్నెస్ కి తీసుకువెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మీకు ఏమీ కనిపించదు. అయితే రాత్రిపూట యూజ్ చేస్తే మీకు చాలా మజా వస్తుంది. దీన్ని నేను హైయెస్ట్ కి తీసుకువెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు చాలా ఎక్కువ బ్రైట్ ఇంకా వైబ్రెంట్ గా అయిపోతుంది. ఇప్పటి వరకు నేను చూసిన వాటిల్లో అత్యంత వైబ్రెంట్ ఇంకా బ్రైట్ డిస్ప్లే ఇది. సామ్సంగ్ నుంచి డిస్ప్లేలో మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కూడా. మరో విషయం, ఇందులో ఒక అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 10 Hz నుంచి 120 Hz వరకు వెళుతుంది. దీని ఉపయోగం ఏంటంటే మీరు మీ డిస్ప్లేని యూజ్ చేయనప్పుడు అప్పుడు కూడా ఫ్రేమ్ రేట్ ని చాలా తగ్గించేస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్యాటరీ చాలా ఎక్కువ సేవ్ అవుతుంది. అలాగే మీరు యూజ్ చేయడం మొదలు పెట్టగానే ఇది తిరిగి 120 Hz కి వచ్చేస్తుంది. అలాగే ఒక 500 mAh బ్యాటరీ మీకు పూర్తిగా ఒక రోజు యూసేజ్ ఇస్తుంది. అలాగే గొరిల్లా ప్రొటెక్షన్ కూడా దీనికి ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టర్స్ మీకు కనిపిస్తుంది చూడడానికి. ఒక స్టాండర్డ్ 25 వాట్ చార్జర్ తో మీరు దీన్ని చార్జ్ చేయవచ్చు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ 15 వాట్ వరకు ఉంది. కెమెరా ఎటువంటిదంటే డెఫినెట్లీ ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ లో. అలాగే సామ్సంగ్ లో చాలా క్లెయిమ్స్ చేసేందుకు ప్రో గ్రేడ్ కెమెరా ఒకటి ఉంది. అందులో వీడియో మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ సెటప్ లో ఒక ప్రైమరీ 108 మెగాపిక్సెల్, ఒక సెకండరీ అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 2 టెలిఫోనిక్ లెన్సెస్ మీకు చూడడానికి కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ లో మీకు కనిపిస్తుంది 5 ఉన్నాయని. అయితే ఇది లేజర్ ఆటో ఫోకస్ కోసం. కళ్ళలోకి ఇలా లేజర్ కొట్టి ఫోకస్ చేస్తుంది. మీకు అనిపించవచ్చు ఇన్ని యాడ్ చేసినప్పుడు ఒక మ్యాక్రోది కూడా యాడ్ చేస్తే బాగుండేది అని. కొన్ని చుక్కలు సమానంగా అయిపోతాయి. బట్ ఇది ఒక పెరిస్కోప్ కెమెరా. ఇది ఇక్కడి నుంచి వస్తుందండి ఇక్కడికి. జలాంతర్గామిలో భూతద్దం ఉంటుంది కదా, అలా అన్నమాట. ఇదేమో స్పేస్ తీసుకుంటుంది. అలాగే ఇది 10 times జూమ్ ప్రొవైడ్ చేస్తుంది. రెండవది 3 times జూమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి కెమెరాలో మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి వీడియోతో పాటుగా మైక్ కూడా జూమ్ అవుతుంది. ఇందులో ఒక డైరెక్టర్స్ వ్యూ కూడా యాడ్ చేయబడింది. ఇందులో మీరు నన్ను చూడవచ్చు. అలాగే మిగతా కెమెరాస్ నుంచి ఏం షాట్స్ వస్తున్నాయి వాటిలో మీరు లైవ్ స్విచ్ చేయొచ్చు. ఒక హెడ్ ఫోన్ మైక్ తో అలాగే ఒక ఫోన్ మైక్ తో వేర్వేరు ఆడియోలు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది నాకు చాలా మంచి ఫీచర్ అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది వీడియో సెంట్రిక్ ఫీచర్ ని చూడాలనుకుంటారు. సింగిల్ టేక్
ఇప్పటికీ ఉంది. అలాగే ఒక చిన్న ఆప్షన్ ఉంది 8Kది. ఇది చాలా ఎపిక్ విషయం అండి. చూడండి, మీకు శాంపిల్ చూపిస్తాను. మీరు ఫోన్ ని స్టేబుల్ గా ఉంచుకోవాలి, ఎందుకంటే స్టెబిలైజేషన్ ఏమాత్రం లభించదండి ఈ మోడ్ లో. 8K యొక్క ప్రయోజనం ఏంటంటే మనం ఎంత జూమ్ చేసినా కూడా డీటెయిల్స్ ఏమాత్రం సమాప్తం కావు. నేను విషయం నోటీస్ చేశాను, 10x టెలిఫోటో ఏదైతే ఉందో అందులో f4.9 ఉంది. దీన్ని మీరు డే లైట్ లో యూజ్ చేసినా కూడా కొద్దిగా గ్రెయిన్ వస్తుంది. అయితే మిగతా అన్ని కెమెరాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నాకు మొట్టమొదటిసారిగా అనిపిస్తోంది ఈ 3x టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా నచ్చింది, ప్రైమరీ కంటే కూడా. డెఫినెట్లీ ఈ కెమెరాలో చాలా గొప్ప అప్గ్రేడ్ ఉంది. బ్యాక్ సైడ్ లో ఉన్న వాటిలోంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సామ్సంగ్ యొక్క ఫోన్ లో పిక్సెల్ బెన్నింగ్, 8K రికార్డింగ్, HDR, లేజర్ అవుట్ ఆఫ్ ఫోకస్, 100x జూమ్. ఈ స్మార్ట్ ఫోన్ లో ఇవన్నీ కూడా నింపబడ్డాయి. బహిరంగంగా కెమెరాని టెస్ట్ చేసే సమయం వచ్చేసింది. మొట్టమొదటిగా అల్ట్రా వైడ్ లో ఫోటో తీసి చూద్దాం. ఇది నార్మల్లో, ఇందులో ఏమో 3x జూమ్ చేసాం, అలాగే ఇందులోనేమో 10x జూమ్ తో పాటు. హండ్రెడ్ జూమ్ ఎంత అవుతుంది అనేది ఎవరికైనా ఐడియా లేకపోతే ఒక నిమిషంలో చూపిస్తాను. ఈ ఫోటో ఉంది, ఇది వైడ్ లో ఉంది. ఇందులో కేవలం మీకు చెట్టే కనిపిస్తుంది. ఒకవేళ దీన్ని 1x లో తీస్తే మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని 3x లో కరెంట్ పోల్ ఇంకా బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. 10x లో బిల్డింగ్ పైకప్పు కూడా కనిపిస్తోంది. ఇంకా 100x లో ఇది వైడ్, ఇదేమో నార్మల్, ఇదేమో 3x, అలాగే ఇదేమో 10x, ఇది 100x. ఇంకా ఇంటి లోపల కూడా కనిపిస్తోందండి. ఈ వీడియో చూసారు, దీంతో మీకు ఆడియో గురించి కూడా మంచి ఐడియా వస్తుందండి. ఇంకా వీడియో క్వాలిటీ ఉంది కదా, అది షేక్ అవుతుంది, అలాగే ఉంది కదా, దానికి కూడా ఐడియా మీకు లభిస్తుందండి. ఒక విషయం ఏంటంటే ఇందులో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అంటూ ఏమీ లేదు. ఇందులో మీరు ఎలాంటి మైక్రో SD కార్డు వేయలేరు. లిమిటెడ్ స్టోరేజ్ ఉంది, 128, 256, 512 GB. అలాగే ర్యామ్ సమానంగా లేదు. 128 ఇంకా 256 GB దాంట్లో 12 GB ర్యామ్ ఉంది. అలాగే 512 GB ఉంది కదా, అందులో 16 GB ర్యామ్ ఉంటుంది. ఒక ఫోన్ పరంగా చూస్తే చాలా ఎక్కువ ర్యామ్. అలాగే మిగతా విషయాలు సామ్సంగ్ ఫ్లాగ్షిప్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, 5G, వాటర్ రెసిస్టెన్స్, IP68, NFC, ఇవన్నీ కూడా మీకు ఇందులో ప్యాక్డ్ ఉన్నాయి. అలాగే ఒక విషయం, గ్లోబల్ వాటికి అలాగే బయట వాటిలో కొన్నింటికి తేడా ఇది. వీటిలో ఎగ్జినోస్ 2100 మీకు కనిపిస్తుంది చూడడానికి, అలాగే బయట స్నాప్డ్రాగన్ 888 తో పాటు లాంచ్ చేయబడింది. ఎగ్జినోస్ యొక్క వేరియంట్ లో నోట్ 20 అల్ట్రాలో కొంతమందికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నేనెప్పుడు నోట్ 20 అల్ట్రాలో ఎటువంటి హీటింగ్ ఇష్యూని ఫేస్ చేయలేదు. నేను ఎక్కువ గేమ్స్ ఆడలేదేమో. అయితే ఇందులో నాకు ఇప్పటి వరకు ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం ఎదురు కాలేదు. ఎగ్జినోస్ వేరియంట్ స్నాప్డ్రాగన్ కంటే కొద్దిగా గతంలో తక్కువగా ఉన్నాయి, బట్ ఇది స్నాప్డ్రాగన్ కంటే కొన్ని విషయాల్లో బాగుంది. ఆన్ పేపర్ ఇంకా రియల్ లో ఓపెన్ గా టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. రెడీ అయిపోయాం గేమింగ్ టెస్టింగ్ చేయడం కోసం. కొంచెం బుర్రకి పదును పెడదాం. మీరు టైప్ చేయగానే కీబోర్డ్ కొంచెం జరుగుతుంది. ఇది నాకు చాలా నచ్చిన విషయం. ఇప్పుడు నేను స్నాప్డ్రాగన్ 888ది ఒక ఫోన్ ని ట్రై చేశాను, Mi11. అందులో ఈ మ్యాక్స్ సెట్టింగ్ అన్లాక్డ్ లేదు. ఒకవేళ మీరు మ్యాక్స్ లో ఉపయోగించాలనుకుంటే కేవలం హైలో ఉపయోగించవచ్చు, కానీ ఇందులో అన్ని విషయాలు అన్లాక్డ్ ఉన్నాయి. మొట్టమొదటిసారి ఉన్న సెట్టింగ్స్ అన్నిటిని కూడా నేను కాల్ ఆన్ డ్యూటీలో టిక్ చేసి ఉంచాను. ఓహో, అరే బాప్ రే బాప్, లేచిపోయింది ఫ్రెండ్స్. ఒకటి స్క్రీన్ ఎంత వైబ్రెంట్ గా ఉంటుందంటే దీని మీద మీరు ఏం చేసినా కూడా మీకు చాలా మజా వస్తుంది. ఇందులో ఇంకో విషయం నోటీస్ చేశాను, ఇందులో స్క్రీన్ కర్వ్డ్. అయితే మీకు సైడ్ల నుంచి ఇలా ఎడ్జెస్ తగిలేంత కర్వ్డ్ కాదు, చాలా స్లైడ్. ఒకవేళ మీరు సైడ్లలో చూసినట్టయితే కలర్ షిఫ్ట్ బ్లూ కలర్ కనిపిస్తుంది మీకు, అది కూడా చాలా మైనర్ గా. ఎగ్జినోస్ వేరియంట్ ఏదైతే ఉందో అది పాత ఎగ్జినోస్ వేరియంట్ కంటే చాలా ఇంప్రూవ్డ్. అలాగే నాకేమనిపిస్తుంది అంటే ఈ స్నాప్ డ్రాగన్ ఏదైతే ఉందో అది చాలా ఇంప్రూవ్డ్ అండి పాత ఎగ్జినోస్ దానికంటే. ఒక ఫైనల్ విషయం అండి, ఈ ఫోన్ తో పాటు మీరు S Pen కూడా యూజ్ చేయవచ్చు. ఒక యాక్సెసరీ S Pen కూడా మీరు విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అతికించడానికి ఒక యాక్సెసరీ కావాల్సి ఉంటుంది, దాన్ని కూడా మీరు విడిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటిని అతికించి మీరు ఒక మంచి డ్రాయింగ్ చేయవచ్చు. చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది నోట్ సిరీస్ ఆగిపోతుందని. అలా ఏం లేదండి, నోట్ సిరీస్ ఆగిపోవట్లేదండి. ఇది కేవలం ఒక ఆప్షనల్ యాక్సెసరీ, బట్ కంపాటబిలిటీ యాడ్ చేయబడింది అని నాకు అనిపిస్తోంది. చూడండి, ఒక్క విషయం, సామ్సంగ్ అన్నిటిని కూడా చాలా బాగా చక్కగా యాడ్ చేసింది. అలాగే దీని ఎక్స్పీరియన్స్ నాకు చాలా ప్రీమియం గా అనిపించింది. One UI నేను చాలా కాలంగా యూస్ చేస్తున్నాను. నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ UI గా అనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఫంక్షనాలిటీ. బట్ ఈ ప్రీమియం విషయాలన్నిటికీ ఒక ప్రీమియం కాస్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ 1,06,000 రూపాయలు. S21 ప్లస్ కాస్టింగ్ 82,000 రూపాయలు. అలాగే S21 కాస్టింగ్ 70,000 రూపాయలు సుమారుగా. అన్నిట్లో ₹1 చాక్లెట్ డబ్బులు సేవ్ చేయొచ్చు. అయితే నొప్పించే విషయం ఏంటంటే ఈ డబ్బాలో చార్జర్ లేదు, ఇయర్ ఫోన్ లేదు. అలాగే మీరు పాత వేరియంట్ కంటే తక్కువ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు,
అలాగే యుఎస్ లో మీరు ప్రైసింగ్ అని చెక్ చేస్తే యాక్చువల్ ప్రైసింగ్ డ్రాప్ అవుతోంది, బట్ ఇండియాలో ప్రైసింగ్ ఇంక్రీజ్ చేయబడింది. దానికి కారణం జిఎస్టీ కావచ్చు, లేదంటే 5G యాడ్ చేయబడింది, లేదంటే ఇంకా చాలా కంపోనెంట్స్ ఇంపోర్ట్ చేయబడ్డాయి. అవి కూడా నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. అయితే ప్రైసింగ్ చూసి కొద్దిగా నా మనసు చెలించింది. ఓవరాల్ గా మీరు ఇచ్చే డబ్బులు ఉన్నాయి చూసారా, దానికి మీరు ఒక ప్రీమియం సామ్సంగ్ ప్రోడక్ట్ చూడడానికి లభిస్తుంది. అలాగే నాకు పర్సనల్లీ దీన్ని టెస్ట్ చేయడం కోసం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. మిగతా ప్రొడక్ట్స్ వీడియోలు మీకోసం త్వరలో తీసుకొస్తాం. ఈ వీడియోలో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై.